మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బల్క్ డ్రగ్స్ పార్క్ అంశంపై చర్చించేందుకు జిల్లా కలెక్టర్ విజయకృష్ణ గ్రామానికి రానున్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. కలెక్టర్తో జరిగే చర్చల్లో మత్స్యకారులకు న్యాయం జరుగుతుందని గ్రామస్తులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. అయితే చర్చలు విఫలమైతే మత్స్యకారులు ఆందోళనకు దిగకుండా ఉండేందుకు పోలీసులు ముందు జాగ్రత్తగా వైసీపీ, సిపిఎం నాయకులను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో రాజయ్యపేటలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బల్క్ డ్రగ్స్ పార్క్ అంశంపై చర్చించేందుకు జిల్లా కలెక్టర్ విజయకృష్ణ గ్రామానికి రానున్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. కలెక్టర్తో జరిగే చర్చల్లో మత్స్యకారులకు న్యాయం జరుగుతుందని గ్రామస్తులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. అయితే చర్చలు విఫలమైతే మత్స్యకారులు ఆందోళనకు దిగకుండా ఉండేందుకు పోలీసులు ముందు జాగ్రత్తగా వైసీపీ, సిపిఎం నాయకులను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో రాజయ్యపేటలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఈరోజు నక్కపల్లి మండలం రాజయ్యపేటలో మత్స్యకార సోదరులు చేస్తున్న నిరసన దీక్షకు కలెక్టర్ గారు వస్తున్నారు. కలెక్టర్ గారు మత్స్యకార సోదరులతో చర్చలు జరుపుతారని తెలిసింది. మేము ఈ దీక్ష శిబిరానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు కూడా తెలియజేసింది. ఈ చర్చల విషయంలో కూడా ఈరోజు మత్స్యకారులందరూ మాకు అవకాశం ఇవ్వాలని కోరడం కూడా జరిగింది నక్కపల్లి పోలీసు వారిని. కానీ పోలీసు వారు రాత్రి నుండి గృహ నిర్బంధంలో పెట్టారు. మేము మత్స్యకారుల సోదరులు చేస్తున్న నిరసన దీక్షకు మద్దతుగా వెళ్తాం తప్ప సమస్య పరిష్కారం చేయడానికి మా ప్రయత్నం కూడా మేము చేస్తాం. కానీ నక్కపల్లి పోలీసు వారు అదేం పట్టించుకోకుండా దారుణంగా బయటకు కూడా రాకుండా గృహ నిర్బంధం చేయడం అన్యాయం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం గ్రహించి మత్స్యకారులు చేస్తున్న దీక్షకు బల్క్ డ్రగ్ పార్క్ వద్దని చేస్తున్న దీక్షకు ఇప్పుడైనా సరే ప్రభుత్వం వారు దాన్ని రద్దు చేసి మత్స్యకార సోదరులకు, ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం.